టీ20 ప్రపంచ కప్ విజేతగా టీమిండియా నిలవడం చాలా ఆనందకరం, అలాగే గర్వంగా కూడా ఉంది. కాకపోతే ఏంటంటే ఇదే సందర్భంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా అంతర్జాతీయ టీ20 మ్యాచెస్కి వీడ్కోలు పలకడం అనేది అభిమానులకు తీవ్రమైనటువంటి నిరాశ మిగిల్చేటటువంటి అంశమే. ఎందుకంటే అన్ని ఫార్మాట్లలో కూడా అందరినీ ఆకర్షించే ఫార్మాట్ టీ20. ఇలాంటి టీ20లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులకు తీవ్రమైనటువంటి నిరాశను మిగిల్చారండి. నిజంగా చెప్తున్నాను కదా, ఒక రోహిత్ శర్మ అభిమానిగా, ఒక విరాట్ కోహ్లీ అభిమానిగా నేను మాట్లాడుతున్నాను. ప్రపంచవ్యాప్తంగా వీరిద్దరికీ ఎంతోమంది అభిమానులు అండి. ధోని కెప్టెన్గా ఉన్నప్పుడు ఏ విధంగానైతే ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆయన పొందగలిగాడు, అలాగే ప్రపంచ కప్ గెలవడంలో విరాట్ కోహ్లీ కూడా ఆ టీం సభ్యుడిగా ఉన్నాడు. మళ్ళీ నెలకి టీమిండియా వరల్డ్ కప్ గెలవడం, ఇదంతా కూడా చాలా గ్రేట్ అండి. ఏదైనా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అత్యుత్తమ ఆటగాళ్ళలో విరాట్ కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ నిలిచిపోతారనమాట. నిజమే, మ్యాచ్ ఎప్పుడైతే మనం మ్యాచ్లోకి వచ్చామో ఆటోమేటిక్గా కొన్నాళ్ళ తర్వాత రిటైర్మెంట్ అనేది ఉంటుంది అనమాట. కాకపోతే ఏంటంటే అభిమానులు అయ్యో వీళ్ళు రిటైర్ కాకపోతే బాగుండే, ఇంకా కొంతకాలం టీ20 ఆడితే బాగుండే అనే విధంగా ఉందన్నమాట. రోహిత్ శర్మ కూడా చాలా మంచి యావరేజే ఉందండి టీ20లో. విరాట్ కోహ్లీ కూడా నిన్న కూడా చూసాం కదా మనం, బ్రహ్మాండమైన కళ్ళు చెదిరిపోయే షాట్లు. ఫస్ట్ మామూలుగా యాంకర్ ఇన్నింగ్స్ ఆడినప్పటికీ వికెట్లు పడకుండా తర్వాత బ్రహ్మాండంగా ఆడాడండి. అంటే ఎక్స్పీరియన్స్ దట్ కౌంట్స్ ఇన్ టీ20 అని కూడా మనం చెప్పొచ్చు అనమాట. ఏదైనా ప్రపంచ గర్వించదగినటువంటి ఆటగాళ్ళలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.